హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎండు రొయ్యలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కొన్ని ఎండు రొయ్యల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ ఎండు రొయ్యల్ని ఆ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆ పొట్టు అది తీసేయాలి. పైన కొంచెం పొట్టు ఉంటుంది, అది తీసేయాలి. తీసేసి ఇంకా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండు రొయ్యల్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టుకోవాలి. వాటర్లో నుండి తీసేసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఒక కర్రీ చేయడానికి టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఇవి తీసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కర్రీ చేయడానికి కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే మన కర్రీకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకొని తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు అని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొంచెము వేగాలన్నమాట. కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్ మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలపాలి బాగా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగున అంటుకుంటుంది కాబట్టి కలుపుకోవాలి. నెక్స్ట్ మేము ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేస్తాము. మీరు ఏ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. రాక్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం టమాటోస్ యాడ్ చేయాలి. మనము ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసి ఇవి కూడా బాగా కలుపుకోవాలి. టమాటోస్ మగ్గాలన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. మేమైతే కారం కొంచెం తింటాం కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మీరు స్పైసీగా తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కూడా ఇవి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని అది మన కర్రీ చేసిన కడాయి పైన పెట్టుకోవాలి. ఎందుకంటే రొయ్యలు కొంచెం బాగా ఉడకడానికి టమాటో కూడా మగ్గుతుంది. ఇంకా కొంచెం అవి మగ్గినాక మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపినాక లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా చివర్లో మొత్తం కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా అన్నంలో పెట్టుకొని తినడమే. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.